నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఒక పాయింట్లో ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. అనివార్య కారణాల వల్ల గత 2 రోజులుగా నేను వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు ఫ్రెష్గా మీ ముందుకు వచ్చాను. నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, నో డౌట్ అందుట్లోటి. అట్ ద సేమ్ టైం మరొక అంశం కూడా నిన్న చోటు చేసుకుంది. చాలా రోజుల తర్వాత, ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత కేసీఆర్ కూడా పునరుత్తేజంతో మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్పేసి దానికి ట్రైలర్ పార్ట్గా, టీజర్ పార్ట్గా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాల మీద మాట్లాడారు. కొన్ని తూర్పారబట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ రెండింటికి అసలు ఏమాత్రం సంబంధం లేదు, లింక్ లేదని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ 2 అంశాలకు కూడా లింక్ ఉంది అని చెప్పే విధంగా అయితే నేను ఒక అద్భుతమైనటువంటి పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను, విశ్లేషణ చేయదలుచుకున్నాను. అయితే అదంతా చూసిన తర్వాత, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను జగన్మోహన్ రెడ్డి బర్త్డే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, ఆ మాత్రం జరుపుకుంటే తప్పే ఉంది అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. కామెంట్లు కూడా చేస్తుంటారు. కొంతమంది అయితే ఈ మాత్రం కూడా చేసుకోకూడదా అని చెప్పేసి బూతులు తిట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. తప్పేమీ లేదు, నేను తప్పని ఎక్కడ అంటలేదు. విచిత్రంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఆ తర్వాత విభజిత రాష్ట్రంలో కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం 5 ఏళ్లలో కానీ జరగనటువంటి రేంజ్లో ఈసారి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. ఇది వాస్తవం 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 అనమాట. హైదరాబాద్లో చాలా చోట్ల కేపీహెచ్పి కానీ, గాజుల రామారం కానీ, మియాపూర్ కానీ, కొండాపూర్ కానీ, ఇంకా చాలా ఏదో ఒక గార్డెన్ ఉంది, అక్కడ దాదాపు 5,000 మందితోటి, మియాపూర్ ఆ పరిసర ప్రాంతాల్లోనూ, కేపీహెచ్పి పరిసర ప్రాంతాలు తెలియదు కానీ 5,000 మందితోటి కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ అభిమానులు ఉన్న చోటల్లా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో అయితే చాలా గ్రామాల్లో జరిగాయి. వాస్తవం ఇది. కొన్ని గ్రామాలు నాకు తెలిసిన వాడు చెప్పడం బట్టి అయితే కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా 200 ట్రాక్టర్లతోటి ర్యాలీలు తీసినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలు అవి పెట్టినటువంటి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రేంజ్లో తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు జరగటం అనేది బహుశా తొలిసారేమో. జరుపుకున్నారులే కానివ్వండి, ఈ రేంజ్లో జరగటం అనేది, ఇంత చర్చనీయాంశం కావటం అనేది అయితే బహుశా తొలిసారం. ఎందుకు అనేటటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే చాలా క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా? ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో సగానికి పైగా 60 to 70, 80% బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మాజీ కార్యకర్తలు లేదా బీఆర్ఎస్ శ్రేణులు. అక్కడక్కడ అడపాదడప, ఖమ్మం వంటి కొన్ని ప్రాంతాలు అడపాదడప కొంత కాంగ్రెస్ పార్టీలో లేదా కొంత న్యూట్రల్గా ఉండేటటువంటి వాడు మాత్రమే పార్టిసిపేట్ చేశారు తప్ప వాళ్ళ సంఖ్య తక్కువ అనమాట. 70-80% బీఆర్ఎస్ శ్రేణులు ఈసారి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించాయి. ఇది వాస్తవంగా తెలుస్తున్నటువంటి అంశం. సో రాబోయేటటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని అర్థం చేసుకోవడానికి ఒక్క అంశం చాలు, ఒక్క ఉదాహరణ చాలని నేను గట్టిగా బలంగా చెప్పేటటువంటి మాట. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నాడు, మరో పక్క కేసీఆర్ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి. 2 పార్టీలు ఓడిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, మొన్న పంచాయతీల్లో కూడా కాంగ్రెస్తో పైచేయింది. ఇటుపక్క అడపాదడప సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి దాంట్లో కూడా కూటమిదే పైచేయి అయిపోయి 2 పార్టీలు కొనారెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పరస్పర సహకారం, పరస్పర దోస్తీ, ఒకరికొకరు సహకరించుకోవటం, మేమిద్దరం ఒక్కటే, కలిసికట్టుగా శక్తియుక్తులు పంచుకొని రేపటి రోజున పోరాడదాం, మీకు మేము మాకు మీరు అన్నట్టుగా పోరాడదాం అనేటటువంటి విధంగా ఒక అవగాహనకు ఆల్రెడీ వచ్చేసారు. ఒక అవగాహన ఒప్పందంతో ముందుకు సాగుతున్నారు అనేటటువంటి అంశాన్ని క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కాదు, మచ్చుకు చిన్న ఉదాహరణ చెప్తాను. తాడేపల్లి ప్యాలెస్కు ఎదురుగా 2 రోజుల క్రితం, జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి 2 రోజుల క్రితం వేసినటువంటి పోస్టర్ ఫ్లెక్సీ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. కటౌట్లు జగన్మోహన్ రెడ్డి బర్త్డే బాయ్, ఆ వెనకాల అంతే స్థాయిలో పెద్దగా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు. ఇక్కడ వేసారంటే ఒక అర్థం ఉంది, దోస్తీ, ఫ్రెండ్షిప్, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి నివాసానికి ఎదురుగా వేసినటువంటి ఆ ఫ్లెక్సీ, ఆ కటౌట్, ఆ పోస్టర్లో కూడా కేటీఆర్, కేసీఆర్ బొమ్మలు ఉన్నాయి అంటే
రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాజకీయాల్లో వీళ్ళిద్దరి పరస్పర సహకారం ఇదే రకంగా కొనసాగుతుంది. కలిసికట్టుగా మా ఉమ్మడి శత్రువైనటువంటి చంద్రబాబు కానివ్వండి, ఇక్కడ రేవంత్ మీద కానివ్వండి, మేము యుద్ధం ప్రకటించబోతున్నాం, మేము కలిసికట్టుగా రణం చేయబోతున్నాం అని చెప్పేసి చాలా క్లియర్గా సందేశాలు, సంకేతాలు ఇస్తున్నట్టే లెక్క. నంబర్ 2, ఇక కేసీఆర్ ప్రెస్ మీట్కి వద్దాం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురు శిష్యులు అంటారు కానివ్వండి, అదే స్థాయిలో గురు శిష్య సంబంధం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ పట్ల ఆ ఇద్దరిలో కూడా కనిపిస్తోంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా అన్నట్టుగా, ఆయన బర్త్డే సందర్భంగా వచ్చాడు నేను అనుకోలేను కానివ్వండి, అన్నట్టుగా ఒక ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టుగా నిన్నే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? అవసరం లేకపోయినా కానీ రేవంత్ రెడ్డి గురించి కనీసం ఒక్క మాట మాట్లాడాల. అంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరును ప్రస్తావించాల. మొత్తం ఎంటైర్ ప్రెస్ మీట్ చూసుకోండి, రేవంత్ రెడ్డి అనే మాట కేసీఆర్ నోటి నుంచి రాల. కానీ విచిత్రంగా చంద్రబాబు నామస్మరణ చేశాడు. పత్రికల్లో ఎవరో రిపోర్ట్ కూడా చేశారు, మరి ఏ పత్రిక గుర్తులేదు కానివ్వండి, దాదాపు 15 నుంచి 16 సార్లు చంద్రబాబు పేరు వాళ్ళు వేశారంట. నేనైతే లెక్క పెట్టలేదు, పత్రికల్లో వచ్చిన అంశం చెప్తున్నాను. 15 నుంచి 16 సార్లు చంద్రబాబు పేరు నామస్మరణ చేశాడు కేసీఆర్. అంటే అనేక అంశాల మీద అవాకులు చవాకులు పేలాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా అంటే ఆ అంశంలో నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎంతగా అంటే ఒక పూర్తి స్థాయిలో డిఫెన్స్ ఆడేశాడు. చంద్రబాబు హయాంలో వైజాగ్లో పెట్టినటువంటి పెట్టుబడుల సదస్సులో ఆ వాళ్ళని వీళ్ళని పిలిపించి మరీ ఎంఓయూల రూపంలో సంతకాలు చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఎంత కవర్ డ్రైవ్ అంటే యాక్చువల్గా జరిగింది ఆ ఘటనలు వైసీపీ హయాంలో 2023లో 13 లక్షల కోట్ల రూపాయలు వైజాగ్ సమిట్లో మాకు వచ్చాయి పెట్టుబడుల రూపంలో అని చెప్పేసి ఆ రోజు అమర్నాథ్ వంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రకటనలు మనం చూసాం కదా. అక్కడ జరిగాయి ఇవన్నీ. కావాలని నేను సాక్ష్యాల ఆధారాలు కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే మీకు చేస్తాను క్లియర్గా. ఒక్కసారి ఆ రోజు ఐపాక్ ప్రతినిధులనే, ఐపాక్ ఉద్యోగులనే ఏదో ఇన్వెస్టర్స్గా చూపిస్తూ ఆ రోజు ఆడినటువంటి డ్రామా, వాళ్ళకే కొత్త సూట్లు బూట్లు వేసి వాళ్ళనే పారిశ్రామికవేత్తలుగా పరిచయం చేసినటువంటి తీరు, వాళ్ళు ప్రస్తుతం మాట్లాడినటువంటి వీడియోలు కూడా నా దగ్గర ఇంకా పదిలంగా ఉన్నాయన్నమాట. నేను ఆ రోజుల్లోనే ఒక వీడియో కూడా చేశాను. వైజాగ్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు, భోజనాల దగ్గర గొడవ అని చెప్పేసి ఆ రోజులో నేను వీడియో కూడా నేను గతంలో పనిచేసినటువంటి ఛానల్లో వేశాను. ఒకసారి నేను ఆ వీడియోలు చూపిస్తాను మీకు, మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ చంద్రబాబు నాయుడుకి అంటగట్టి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందని చూపించే ప్రయత్నం సాక్షాత్తు కేసీఆర్ చేశాడంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియోలు చూడండి. వైజాగ్ ఇస్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ యాక్సెసిబుల్ టు పీపుల్ హూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. The view is very scenic, the city is very beautiful, people are very helpful here, and it feels like you're not from outstation. Otherwise, in other cities of Andhra Pradesh, if I go to Vijayawada or some other place, it's very difficult to communicate in Telugu because most of the people do not know how to speak Hindi or English. But here, it's very different. Whenever people smell so విజయవాడ కానీ మిగతా చోట్ల, విజయవాడలో అంట అసలు కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేదంట ఆ మహానుభావురాలికి. తెరా చూస్తే ఆవిడ ఐపాక్ ఉద్యోగి. అసలు వైజాగ్ మించిన వాళ్ళు ఇంకెక్కడన్నా ఉన్నారా? ఎస్, వైజాగ్ గొప్పతనం వైజాగ్దే కాదంట్లా. కానీ వైజాగ్ను పొగుడుతూ విశాఖపట్నం పొగుడుతూ విజయవాడను తిడుతూ ఉందంటే అర్థం కావట్లే. పైగా ఆవిడ లింక్డ్ఇన్ అకౌంట్తో సహా పక్కన ఫలానా ఉద్యోగి అని చెప్పేసి చాలా క్లియర్గా లేదు. వీళ్ళని పారిశ్రామికవేత్తలుగా, పెట్టుబడులు పెట్టేవాళ్ళుగా ఇంకొక వ్యక్తి, ఎవరితో పాటు ఇంకొక వ్యక్తి. అది భోజనాల కోసం కొట్టుకున్నటువంటి తీరు, ఇలాంటివి బోలెడున్నాయి. దీంతో పాటుగా ఆ ఐపాక్ ఉద్యోగులకి సూట్లు బూట్లు వేయించి మరి ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఇదిగో వీళ్ళే ఐపాక్ ఉద్యోగులు అనమాట. వీళ్ళని పెట్టేసి ఏకంగా ఇంకేముంది ఇన్వెస్టర్ సమ్మిట్, వీళ్ళు పారిశ్రామికవేత్తల ఈ రకంగా వీళ్ళతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నట్లుగా ఆడినటువంటి డ్రామాలు కానివ్వండి, ఇవంతా ఈ కథ అంతా మనం చూస్తున్నాం కదా. ఆల్రెడీ ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక అంశం రిపోర్ట్ అయింది, ఒకసారి మీరు దాన్ని కూడా చూడొచ్చు. నేను క్లియర్గా ఆహా ఓహో పేటీఎం బ్యాచ్ కొత్త వ్యూహం, కెమెరాల ముందుకు ఐపాక్ ప్రతినిధులు, విశాఖను జగన్ను ప్రశంసిస్తూ స్పీచ్లు, జనం పట్టించుకునేందుకే ఎత్తులా అంటూ కూడా
విశాఖను జగన్ సర్కారం ప్రశంసిస్తూ మీడియాతో మాట్లాడుతూనే కూడా అంటూ కూడా కొన్ని ఇచ్చారు. జావేద్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుని ఐపాక్లో పనిచేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రొఫైల్ మీరు క్లియర్గా దాన్ని చూడొచ్చు అనమాట. ఆంధ్రజ్యోతి పత్రిక ఆ రోజు రిపోర్ట్ చేసినటువంటి అతని లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ వీటన్నిటిని చూపిస్తూ కూడా సో ఇలాంటి జావేదులు కానివ్వండి, ఇలాంటి ఆ సింగులు, ఈ ప్రియా సింగులు, ఆ సింగులు, ఈ సింగులు అని చెప్పేసి రకరకాల పేర్లతో వచ్చినటువంటి ఈ ఉత్తరాది బ్యాచ్ మొత్తాన్ని పారిశ్రామికవేత్తలుగా చూపిస్తూ చేసినటువంటి గలాబా, డ్రామా ఇవన్నీ మర్చిపోయినట్లుగా ఉన్నారు. దాన్ని కేసీఆర్ చంద్రబాబు కంటగడుతూ చేసినటువంటి ప్రయత్నం. ఒక విధంగా అసలు వీళ్ళ రాజకీయం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్టయితే ఇదే బ్యాచ్, ఇదే కేసీఆర్ ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, ఇంత సహకారం అందించుకుంటున్నారు కదా వీళ్ళు, వాళ్ళ హయాంలో ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ హోటల్ ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వగ్రామం ఇలా As it is, HMDA is the largest metro development authority in the country with 7,000 plus square kilometers. Hyderabad Metro Development Authority is the largest urban development authority in the country. ఆ మధ్యలో అమరావతి కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమి జరగడం లేదు కాబట్టి యు కెన్ డెఫినెట్లీ జగన్ గురించి మాట్లాడారు. continues to remain and will be the largest urban development authority. ఆ తర్వాత వీళ్ళే ఏ విధంగా అన్నపూర్ణగా అవతరించింది, ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయినామో ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 1,70,000 కోట్లు, మన పర్ క్యాపిటా ఇన్కమ్ 2,30,000 కోట్లు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ? ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి సమైక్య ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే మీకు చీకటి అయిపోతుంది కరెంట్ రాదని చెప్పిందో ఆ ఆంధ్రప్రదేశ్ లో కరెంటు లేదు, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ? అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ. మీరు ఏరు పడితే అంతా చీకటే, మీకు కరెంట్ ఎక్కడిది అన్నాడు. కానీ అన్న ఆంధ్రప్రదేశ్ లో చీకటి అయింది. కానీ ఎస్, ఆంధ్రప్రదేశ్లో చీకటి అయిపోయింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పీపీఎల్ రద్దు, ఈ కథ వల్ల ఇంత జరిగిందని చెప్పేసి ఇండైరెక్ట్గా చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ. అక్కడ రోడ్లు బాగలేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు బాగలేదు, అక్కడ మొత్తం గల్లంత అయిపోయింది, అమరావతిలో పనులు జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లో చీకటి అయిపోయిందని చెప్పేసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కామెంట్లన్నీ చేశారు. ఇట్లుంటుంది వీళ్ళ రాజకీయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయి చేతులు కలిపేసి క్లియర్ కట్గా మా ఉమ్మడి శత్రువు చంద్రబాబు, రేవంత్ వీళ్ళని కొట్టడానికి మేము కలిసిపోతాం అనేటటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి ప్రయోగాలు. సో ఇది మీకు క్లియర్గా అర్థమైపోతుంది, అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ అంశం పట్ల మీరేమనుకుంటున్నారని నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.